గైస్ రోజైతే మనం ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉన్న డిస్కో అనే డైలాగ్ సాంగ్ ఉంది కదా, దాని మీద వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే ఇన్స్టాగ్రామ్ చాలా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అనేది మేబీ బాయ్స్కి అయితే నచ్చుతుంది అనుకుంటా, ఎందుకంటే ఎడిటింగ్ బాగుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, మిస్ అవ్వకండి టైప్ ఎడిటింగ్స్ని. ఫస్ట్ డెమో చూడండి. డెమో చూసారు కదా, మేబీ నచ్చే ఉంటుంది. నచ్చితే చేసుకోండి అబ్బా. అలాగే కొంచెం నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే సార్. నాకు ఇందులో నేను అన్ని పిక్స్ ఇచ్చేస్తానులే, మీకు జస్ట్ ఏం లేదు, ఒక రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. పెద్ద టైం ఏం పట్టదు, సింపుల్గా చెప్పేస్తానులే. ముందైతే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను. అయ్యో చెప్పడం మర్చిపోయాను, కింద నేను డిస్క్రిప్షన్లోని వీటి ఒక లింక్స్ పెడతాను. దీంట్లో యూజ్ చేసిన ఒకే ఒక ఫాంట్ ఉంటుంది. మీ దగ్గర బెటర్ ఫాంట్ యూజ్ చేసుకోండి, లేదంటే ఇదే ఫాంట్ యూజ్ చేసుకోండి, అది మీ చాయిస్. అది ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటుంది అంతేలే. నేను ఫస్ట్ అయితే మరి ఇంకోటి చెప్తాను, ముందు ఫాస్ట్ డౌన్ చేసుకుని అప్పుడు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇదే ఫాంట్ కావాలంటే మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్స్ ఆడాలి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి అబ్బా. స్టార్టింగ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి అంటే డిస్కో అని ఒక స్టార్టింగ్ నేమ్తో వస్తుంది. బట్ ఇది తమిళ్ సాంగ్ ఇది, ఎందుకంటే తమిళ్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో, మేబీ చూసే ఉంటారు మీరు. అలాగే ఇక్కడ గ్రూప్ ఉంటుంది, అంటే ఇక్కడ బుల్లెట్ టైప్ ఉంటుంది, బాగుంటుంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని పెట్టాను. మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే 100 హైట్ చేసేయండి. నచ్చితే 100 చేసుకోండి. నేను హైట్ చేసి ఇస్తానులే దీన్ని. ప్రస్తుతం నేను ఏం చెప్పట్లేదు దీని గురించి. మీరు టెక్స్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. మీకు అన్ని ఫొటోస్ ఇచ్చేస్తాను నేను. ఏ ఫోటో అనేది నేను రిమూవ్ చేయండిలే, మీరు మీ ఇబ్బంది పడకుండా ఉండడానికి, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. నేను ఫస్ట్ అయితే ఫోటో ఓపెన్ చేయండి. ఏదో ఫోటో అంటే స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేయండి. ఈ ఫోటో ఉంది, ఫోటో ఓపెన్ చేశాను. ఇక్కడ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి ఎలా రీప్లేస్ అవ్వకపోతే పర్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కోసారి ఎలా రీప్లేస్ అవ్వకపోతే ఒక ఫోటో యాడ్ చేయండి. ఎగ్జాంపుల్కి నేను ఈ ఫోటో యాడ్ చేశాను, కాపీ లేయర్ కొట్టా, డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇదే ఫోటోని టిక్ చేయండి. అంటే కొన్ని తక్కువ ఫొటోస్ ఉంటాయి, మల్టీ పిక్స్ కింద ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒక టిక్ చేయండి. అలాగా మధ్యలో ఒక 2-3 పిక్స్ వదిలేసి, ఒక 4 పిక్స్ వదిలేసి, అంటే ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ వదిలేయండి. గ్రూప్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి గ్రూప్ వదిలే అలా దగ్గరగా మధ్యలో పెట్టేసుకోండి. దాన్ని ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి, పేస్ట్ పక్కన ఎర్ర క్లిక్ చేసి, కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మిగతాన్ని వైట్ చేసేయండి. ఇక్కడ టైమర్ కూడా హైడ్ చేసేయండి. ఇప్పుడు చేస్తే మనకి అదే ప్లేస్లో ఫోటో ఒకటే రీప్లేస్ అవుతుంది. ఎఫెక్ట్స్ మాత్రం ఓల్డీ ఉంటాయి. చూడొచ్చు. మనకైతే నేను ఎగ్జాంపుల్ పెట్టాను, అది మీరు మంచి ఫోటోని యూజ్ చేసుకోండి, బాయ్స్ కాబట్టి. గర్ల్స్ అయినా బాగుంటుంది, డెమోలో చూపించాను కాబట్టి. తర్వాత ఉన్న ప్రతి పిక్స్ని ఒక్కొక్కటి కింద రీప్లేస్ పెట్టుకుని అదే చేంజ్ చేసుకోండి. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.